మన నేమ్స్ కి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ గా ఎలాంటి టైటిల్స్ ని హోల్డ్ చేయొద్దని కాన్స్టిట్యూషన్ చెప్తుందా? మరి కొంతమంది పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డీస్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ పక్కన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని మెన్షన్ చేయరా? ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి కదా మనకి. సో ఈరోజు ఆర్టికల్ 80 ని డిస్కస్ చేయడం ద్వారా ఈ డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుందాం. ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ గురించి చూస్తున్నాం మనం. సో ఇవాళ ఆర్టికల్ 18 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చెప్తుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే ఇండియాలో ఎవరికి కూడా ఎలాంటి టైటిల్స్ కూడా ఉండడానికి వీలేదు. టైటిల్స్ ని అంటే బిరుదుల్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే టైటిల్స్ ఉంటే అదొక స్పెషల్ స్టేటస్, సొసైటీలో అదొక స్పెషల్ స్టేటస్ లాగా ఉంటుంది. సో మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఇండియన్స్ అందరినీ ఈక్వల్ గా చూడాలి అనుకున్నారు కాబట్టి ఆ స్పెషల్ స్టేటస్ అనేది ఉండొద్దు అనేసి ఈ ఆర్టికల్ 18 ని ఇన్సెర్ట్ చేశారు. అసలు ఈ స్పెషల్ స్టేటస్ అవసరం ఏమొచ్చింది? ఇట్లా అబాలిష్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కాన్స్టిట్యూషన్ లో అంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ సొసైటీలో చాలా మంది ఫ్యూడల్ సిస్టమ్ లాగా, అంటే కొన్ని ఫ్యామిలీస్ నోబెల్ ఫ్యామిలీస్ లాగా రాజా, మహారాజా, నవాబ్ అలా కొన్ని టైటిల్స్ ని మెయింటైన్ చేసేవారు. హెరిడేటరీగా వచ్చేది. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు హై లెవెల్ లాగా, మిగతా వాళ్ళు కొంచెం తక్కువగా ట్రీట్ అయ్యేది సొసైటీలో. సో అది క్లియర్ కట్ గా ఇన్ఈక్వాలిటీని సిగ్నల్ చేస్తుంది. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియాలో అలాంటి ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు అనేసి మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కంప్లీట్ గా ఈ టైటిల్స్ ని అబాలిష్ చేశారు. ఈ ఆర్టికల్ 18 లో క్లాస్ 1 to 4 వరకు ఉన్నాయి. ఒక్కోటి కూడా ఒక్కో విషయం గురించి మనకి డీటెయిల్ గా చెప్తున్నాయి. ఫస్ట్ ఆర్టికల్ 18 క్లాస్ 1. ఆర్టికల్ 18 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, స్టేట్ షెల్ నాట్ కన్ఫర్ ఎనీ టైటిల్. స్టేట్ ఎవరికి కూడా ఎలాంటి టైటిల్స్ కూడా ఇవ్వకూడదు. స్టేట్ అంటే గవర్నమెంట్ ఎవరికి కూడా, ఇండియాలో ఉన్న ఎవరికి కూడా ఎలాంటి టైటిల్స్ ఇవ్వకూడదు. సిటిజన్స్ కావచ్చు, ఫారినర్స్ కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి టైటిల్స్ ఇవ్వకూడదు. అందరినీ ఈక్వల్ గా చూడాలి అని క్లాస్ 1 చెప్తుంది. అందరు ఈక్వల్, నేమ్ పక్కన ఎలాంటి స్పెషల్ టైటిల్స్ కూడా ఉండడానికి వీల్లేదు. ఇది వినగానే మనకు డౌట్ వస్తుంది, మరి చాలా మందికి జనరల్, కల్నల్, జస్టిస్, డాక్టర్, ప్రొఫెసర్ అని పేరుకి ముందు కొన్ని ఉంటాయి కదా ఇలాంటివి, మరి అవి ఓకేనా? అలా ఉండొచ్చా? అవి టైటిల్స్ కావా అని మనకి డౌట్ వస్తుంది కదా. సో వాటి గురించి ఏం చెప్తుందంటే, జనరల్, కల్నల్, జస్టిస్ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? ఇవి ఆర్మీ, ఇది జ్యుడిషియరీలో ఉంటుంది కదా. ఇవన్నీ కూడా వాళ్ళ ర్యాంక్, అంటే వాళ్ళ పొజిషన్, వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళ ర్యాంక్ ని చెప్తున్నాయి, అంతే తప్ప స్పెషల్ టైటిల్ కాదు. సో ఇలాంటి వాటికి ఎగ్జామ్షన్ ఉంది, ఇవి టైటిల్స్ కిందకి రావట్లేదు. అలాగే డాక్టర్, ప్రొఫెసర్, పిహెచ్డి చేసిన వాళ్ళం డాక్టర్ అని పెట్టుకుంటాం కదా ప్రిఫిక్స్ గా, అవన్నీ కూడా అకాడమిక్ డిస్టింక్షన్స్. అకాడమిక్ గా మనం సంథింగ్ అచీవ్ చేస్తే వచ్చేవి, ఇవన్నీ కూడా వర్క్ చేసి అచీవ్ చేస్తే వచ్చే ఇవి. సో వీటిని ఆనర్స్ కిందకి ట్రీట్ చేస్తాం కానీ టైటిల్స్ కిందకి రావు అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇవన్నీ కూడా
ప్రొఫెషన్ లో మన అకాడమిక్ లో వచ్చేవి, అచీవ్ చేసుకునేవి, చేసిన సర్వీస్ కి డిపార్ట్మెంట్ ఇచ్చేవి ర్యాంక్స్ అన్నమాట. ఇవి ర్యాంక్స్, ఇది అకాడమిక్ డిస్టింక్షన్, డాక్టర్, ప్రొఫెసర్ అని మనం అచీవ్ చేస్తే వచ్చేవి కదా. సో ఇవి టైటిల్స్ లో భాగం కాదు. ఇది క్లియర్ కదా. కానీ ఇక్కడ ఇంకో విషయం, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అలాంటివి ఉంటాయి కదా అవార్డ్స్, మరి వాటి సంగతి ఏంటి? అవి టైటిల్స్ కావా? సో ఇదే విషయం మీద, ఈ అవార్డ్స్ మీద 1977 లో ఇదే డౌట్ వచ్చింది. ఇవి కూడా టైటిల్సే కదా, ఇది కూడా ఒక స్పెషల్ స్టేటసే కదా, సో ఇవి కూడా ఉండొద్దు అని 1977 లో జనతా గవర్నమెంట్ వీటిని రిమూవ్ చేసింది. అంటే అప్పటి నుంచి ఇవ్వడం మానేసింది. యాక్చువల్లీ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత నుంచి, అంటే 1954 నుంచి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. 54 నుంచి ఇస్తున్నారు. సో 1977 లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ దీన్ని అబాలిష్ అంటే తీసేశారు. అప్పటి నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేసి మానేశారు. ఎందుకంటే ఇది కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీ అవుతుంది, అందరు ఈక్వల్ గా ఉండాలి, సో ఎవరికి అవార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తీసేశారు. కానీ మళ్ళీ ఇది తీసేశారు కదా 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే పద్మ అవార్డ్స్, అలాగే భారతరత్న, ఇవన్నీ కూడా వాళ్ళు సర్వీస్ చేస్తే, సోషల్ వర్క్, లిటరేచర్, ఆర్ట్స్ అలా ఒక ఫీల్డ్ లో సర్వీస్ చేస్తే అచీవ్ చేసేవి, ఒక రికగ్నిషన్ అవుతాయి కానీ టైటిల్స్ కావు అని 1980లో మళ్ళీ తీసుకురావడం జరిగింది. అలాగే ఇదే విషయం మీద సుప్రీంకోర్టు కూడా 1996లో బాలాజీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఈ పద్మ అవార్డ్స్ అంటే ఈ సివిలియన్ అవార్డ్స్ కూడా టైటిల్స్ కిందికి రావు, అవి ఆనర్స్ కిందికి వస్తాయి, టైటిల్స్ కావు అని క్లియర్ గా చెప్పింది. కాకపోతే దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామారావు అనే ఒక పర్సన్ కి పద్మశ్రీ వచ్చింది. అప్పుడు రామారావు పద్మశ్రీ అని, లేదా పద్మశ్రీ రామారావు అని, ఇలా పద్మశ్రీ రామారావు అని వాడడానికి వీల్లేదు, అలా యూజ్ చేయకూడదు. రామారావు పద్మశ్రీ అని కూడా యూజ్ చేయకూడదు. కానీ రామారావు పద్మశ్రీ అవార్డీ బ్రాకెట్ లేకపోతే ఒక కామా, అంటే రామారావు పద్మశ్రీ అవార్డీ, పద్మశ్రీ గ్రహీత అంటే రామారావుకి పద్మశ్రీ రిసీవ్ చేసుకున్నారు ఆయన అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అది నేమ్ కిందికి రావట్లే, టైటిల్ కిందికి రావట్లేదు అనమాట. అంటే పేరుతో పాటుగా కాకుండా పేరు పక్కన ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పద్మశ్రీ రామారావు ఆర్ రామారావు పద్మశ్రీ ఇలా డైరెక్ట్ గా నేమ్ తో పాటు అయితే ఉండకూడదు అనమాట. పక్కన అలా అలా పెట్టేయచ్చు, లేకపోతే రిసిపెంట్ ఆఫ్ పద్మశ్రీ అవార్డీ, రిసిపెంట్ ఆఫ్ పద్మశ్రీ అని పెట్టుకోవచ్చు. క్లియర్ కదా. 1977లో జనతా గవర్నమెంట్ వద్దు, ఈ అవార్డ్స్ వద్దు అని ఆపేసింది. మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ తీసుకొచ్చింది. దాని మీద 1996లో ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇవి ఆనర్స్ కిందికి వస్తాయి, టైటిల్స్ కిందికి రావు, కాకపోతే నేమ్ తో కలిపి వాడకూడదు అని చెప్పింది. సో ఇలా మెన్షన్ చేసుకోవచ్చు, పద్మశ్రీ అవార్డీ, పద్మభూషణ్ అవార్డీ, రిసిపెంట్ ఆఫ్ భారతరత్న ఇలా పక్కన పెట్టుకోవచ్చు, కానీ నేమ్ తో కలిపి ఉండకూడదు అని చాలా క్లియర్ గా చెప్పింది. సో ఆర్టికల్ 18 క్లాస్ 1 ఏం చెప్తుంది? స్టేట్ షల్ నాట్ కన్ఫర్ ఎనీ టైటిల్ టు ఎనీ సిటిజన్ ఆర్ ఫారినర్. ఎవరికి కూడా ఎలాంటి టైటిల్స్ కూడా ఇవ్వకూడదు. ఎలాంటి టైటిల్స్? ఇందాక మనం చెప్పుకున్నట్టు సార్,
రాజా, బహదూర్, ఖాన్ బహదూర్ ఇలాంటి టైటిల్స్ ఇవ్వకూడదు. కానీ ఒక ర్యాంక్లో మన ప్రొఫెషన్లో వచ్చే ర్యాంక్లో ఈ జనరల్, కల్నల్, జస్టిస్ ఇలాంటివి ఓకే, అలాంటి వాటితో ప్రాబ్లం లేదు, ఎగ్జామ్షన్. అలాగే అకాడమిక్ డిస్టింక్షన్స్, డాక్టర్, ప్రొఫెసర్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఎగ్జామ్షన్ అనమాట. అవన్నీ కూడా టైటిల్స్ కిందకి రావట్లేవు. అలాగే పద్మ అవార్డ్స్ కూడా టైటిల్స్ కిందకి రావు, అవి ఆనర్స్ కిందకి వస్తున్నాయి. కాకపోతే వాటి నేమ్తో డైరెక్ట్గా యూజ్ చేయడానికి వీల్లేదు. అలా మెన్షన్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మెన్షన్ చేసుకుంటే ప్రాబ్లం లేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ 18 క్లాస్ 2 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 18 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఇండియన్ సిటిజన్స్ అండ్ ఫారిన్ టైటిల్స్ గురించి చెప్తుంది. ఇండియన్ సిటిజన్స్ అండ్ ఫారిన్ టైటిల్స్. ఇండియన్ సిటిజన్స్ ఎవరు కూడా ఫారిన్ టైటిల్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండకూడదు. మన సావరినిటీకి, మన ఇంటిగ్రిటీకి ఎలాంటి భంగం వాటిల్లడానికి వీల్లేదు. సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉండడానికి వీల్లేదు. మన ఇండియా ఎలాగో మనకి టైటిల్స్ ఇవ్వదు, వేరే నేషన్ ఇచ్చిన టైటిల్స్ కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు అని ఆర్టికల్ 18(2) చెప్తుంది. టైటిల్స్ అన్ని కూడా తీసుకోవడానికి వీల్లేదు ఫారిన్ కంట్రీస్ నుంచి. మరి అవార్డ్స్ సంగతి ఏంటి? అవార్డ్స్, ఆనర్స్ అనుకున్నాం కదా, అవి వేరే కంట్రీస్ ఇస్తే తీసుకోవచ్చా అంటే ఆర్డినరీ కామన్ పీపుల్ అయితే కనుక వేరే నేషన్స్ ఇచ్చే అవార్డ్స్, ఆనర్స్ రిసీవ్ చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్, మినిస్టర్స్ ఇలాంటి వాళ్ళు అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ప్రెసిడెంట్ కన్సెంట్ లేకుండా తీసుకోకూడదు. అంటే ప్రెసిడెంట్ కన్సెంట్తో ఆనర్స్, అవార్డ్స్ తీసుకోవచ్చు. మనం జనరల్గా పేపర్లో చూస్తూ ఉంటాం కదా, మన ఇండియన్ లీడర్స్కి ఫారిన్ కంట్రీస్ డాక్టరేట్ ఇచ్చారు, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చారు అని అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం కదా. అలా ఇచ్చే అవార్డ్స్కి, ఆనర్స్కి ప్రెసిడెంట్ కన్సెంట్ కంపల్సరీ అన్నమాట. ఈ విషయాన్ని ఆర్టికల్ 18 క్లాస్ 2 క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు 18 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఫారినర్స్ హోల్డింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్. ఎవరైతే ఫారినర్స్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి టైటిల్స్ తీసుకోవడానికి వీల్లేదు ఫారిన్ కంట్రీస్ నుంచి. ఎవరి గురించి చెప్తుందంటే ఫారినర్స్ హోల్డింగ్ ఇండియన్ ఆఫీస్. హోల్డింగ్ ఆఫీస్ ఇన్ ఇండియా ఏం చెప్తుందంటే వాళ్ళు ఎలాంటి ఫారిన్ కంట్రీ నుంచి కూడా ఎలాంటి టైటిల్స్ తీసుకోవడానికి వీల్లేదు. కానీ ప్రెసిడెంట్ కన్సెంట్తో మాత్రం తీసుకోవచ్చు. ప్రెసిడెంట్ కన్సెంట్తో తీసుకోవచ్చు. మామూలుగా అయితే తీసుకోవడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ కన్సెంట్ ఇస్తే కనుక తీసుకోవచ్చు. ప్రెసిడెంట్ కన్సెంట్ ఇస్తే తీసుకోవచ్చు అన్నమాట. ఎవరు? ఫారినర్స్. ఏ టైటిల్స్? ఫారిన్ కంట్రీస్ ఇచ్చే టైటిల్స్. ఇండియా ఎలాగో టైటిల్స్ ఇవ్వదు కదా, మనం క్లాస్ 1లో చెప్పుకున్నాం, ఇండియా ఎవరికి కూడా ఎలాంటి టైటిల్స్ ఇవ్వదు గవర్నమెంట్. సో ఇండియా నుంచి ఫారినర్స్ తీసుకునే ఛాన్స్ లేదు. సో ఇక మిగిలిన దగ్గర నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి అలా తీసుకోవాలి అంటే ప్రెసిడెంట్ కన్సెంట్ కంపల్సరీ. మరి అసలు ఫారినర్స్ ఇండియన్ ఆఫీస్ ఎందుకు హోల్డ్ చేస్తారు అని అనుకుంటే ఇండియా చాలా అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో, యుఎన్ఓ, WHO ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మెంబర్గా ఉంటుంది కదా. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ అవసరం, అలాగే సైంటిఫిక్ టెక్నాలజీ పరంగా ఎక్స్పర్ట్స్ అవసరం ఉంటారు ఇండియాకి. డిఫెన్స్లో కావచ్చు, ఇస్రోలో స్పేస్ రీసెర్చ్లో కావచ్చు, కన్సల్టెంట్స్గా, అడ్వైజర్స్గా,
ఎక్స్పర్ట్స్ గా కొంతమంది ఫారినర్స్ ఇండియాలో వర్క్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగంగా. సో అలాంటి వాళ్ళు ఎవరు కూడా ప్రెసిడెంట్ కన్సెంట్ లేకుండా తీసుకోవడానికి వీల్లేదు. మరి ఇలా గవర్నమెంట్ ఆఫీస్ హోల్డ్ చేయకుండా నార్మల్ పీపుల్ అంటే ఫారినర్సే ఇండియాలో స్టే చేస్తారు కదా, నార్మల్ ప్రైవేట్ బిజినెస్ కి బిజినెస్ మ్యాన్ గా ఇంకా వేరే రకంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే నో అబ్జెక్షన్ తీసుకోవచ్చు. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ హోల్డ్ చేసే వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ కన్సెంట్ తో తీసుకోవాలి. అదే ఇక్కడ ఇంకొక విషయం, ఇండియాలో ఫారిన్ కంట్రీస్ నుంచి చాలా అన్ని కంట్రీస్ నుంచి అంబాసిడర్స్ ఉంటారు కదా మన కంట్రీలో. వేరే ఫారిన్ కంట్రీ అంబాసిడర్స్ మన ఇండియాలో ఉంటారు కదా, వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో లేరు, వాళ్ళు జస్ట్ అంబాసిడర్స్ గా ఉంటున్నారు, వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేయడానికి ఉంటున్నారు. సో ఇది వాళ్ళకి అప్లికేబుల్ కాదు. అలాగే మన ఇండియన్స్ అన్ని వేరే కంట్రీస్ లో కూడా అంబాసిడర్స్ గా ఉంటారు కదా, వేరే కంట్రీస్ లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ, వాళ్ళకి ఏం అప్లికేబుల్ అవుతుంది అంటే వాళ్ళు అఫ్ కోర్స్ అక్కడ ఉంటున్నప్పటికీ కూడా అంబాసిడర్స్ గా వాళ్ళు ఇండియన్ సిటిజన్సే. సో ఇండియన్ సిటిజన్ కి ఎలాంటి రూల్ అయితే ఉంటుందో వాళ్ళకు కూడా అదే. కానీ ఇండియాలో ఉండే ఫారిన్ అంబాసిడర్స్ కి మాత్రం ఇది వర్తించదు. ఇది ఓన్లీ హోల్డింగ్ ఆఫీస్ ఇన్ ఇండియా అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ రూల్. వాళ్ళు ప్రెసిడెంట్ కన్సెంట్ తో మాత్రమే వాళ్ళ టైటిల్, ఇంకేమైనా ఫారిన్ కంట్రీస్ టైటిల్స్ తీసుకోవాలి, లేకపోతే నాట్ అన్నమాట. అలాగే ఆర్టికల్ 18 క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఈ ఫారినర్స్ హోల్డింగ్ ఆఫీస్ శాలరీ కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, ఇలా ఏవి కూడా ఫారినర్ కంట్రీ నుంచి తీసుకోవాలి అంటే మళ్ళీ సేమ్ ప్రెసిడెంట్ కన్సెంట్ ఉండాల్సిందే. ప్రెసిడెంట్ కన్సెంట్ లేకపోతే తీసుకోవడానికి వీల్లేదు అన్నమాట. శాలరీ, గిఫ్ట్స్, ఎమాలిమెంట్స్ ఇలాంటి ఏవైనా సరే ప్రెసిడెంట్ కన్సెంట్ తో తీసుకోవచ్చని ఆర్టికల్ క్లాస్ 4 చెప్తుంది. క్లాస్ 3 ఏం చెప్తుంది, టైటిల్స్ గురించి మాత్రమే చెప్తుంది. క్లాస్ 4 వీటి గురించి చెప్తుంది అన్నమాట. సో ఇలా క్లాస్ 1 to 4 మొత్తం టైటిల్స్ గురించి చాలా డీటెయిల్ గా చెప్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ మెయిన్ మోటో ఏంటి అంటే అందరు ఈక్వల్ గా ఉండాలి, ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. అలాంటప్పుడు ఒక స్పెషల్ స్టేటస్, అది ఓటీటీఏ వచ్చింది కదా, అంటే ఒక అచీవ్మెంట్ కాదు, ఒక అకాడమిక్ డిస్టింక్షన్ కాదు, ఏం కాదు, కొన్ని హెరిడేటరీగా ఉండేటి కదా, అలాంటివి సపరేట్ గా పెట్టి ఇన్ఈక్వాలిటీని క్రియేట్ చేయొద్దు, అందరు ఈక్వల్ ఉండేలాగా చూడాలి. సో టైటిల్స్ అనేవి ఉండనే కూడదు. ఇక ఫారిన్ నేషన్ ఇచ్చేవి అంటారా, వేరే ఒకలా అవుట్ సైడ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ లో మనం ఉండకూడదు. సో అలాంటివి తీసుకునే అవకాశమే లేదన్నమాట. అదే అవార్డ్స్, డిగ్రీస్ అయితే కనుక ప్రెసిడెంట్ కన్సెంట్ తో తీసుకోవచ్చు. ఏది ఆఫీస్ హోల్డ్ చేస్తే, ఇండియన్ సిటిజన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫీస్ హోల్డ్ చేస్తే కనుక ప్రెసిడెంట్ కన్సెంట్ అవసరం. అదే ఆర్డినరీ పీపుల్ కి అయితే అవసరం లేదు. ఈ రకంగా ఆర్టికల్ 18 ఈక్వాలిటీలో భాగంగా చాలా ముఖ్యమైన ఇన్ఈక్వాలిటీని క్లియర్ చేసేలాగా ఈక్వల్ వైపు గా అడుగులేస్తుంది, వేసేలాగా చూస్తుంది. సో కంప్లీట్ గా ఆర్టికల్ 14 to 18 మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ ఆర్టికల్ 18 మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ ఇయర్స్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చాలా క్లియర్ గా చూద్దాం. అలాగే ఈ ఛానల్ అంటే ఈ టాపిక్ కనుక మీకు క్లియర్ గా అర్థమైనట్లయితే కనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్టికల్ 18 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఆప్షన్ ఏ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆప్షన్ బి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆప్షన్ సి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, ఆప్షన్ డి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఈ క్వశ్చన్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2018 లో వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ప్రొహిబిటెడ్ అండర్ ఆర్టికల్ 18? ఆప్షన్ ఏ రాజా, ఆప్షన్ బి సర్, ఆప్షన్ సి భారత రత్న, ఆప్షన్ డి నవాబ్. ద రైట్ ఆన్సర్ ఈస్ భారత రత్న. ఈ క్వశ్చన్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2021 లో వచ్చింది. నేషనల్ అవార్డ్స్ do not violate Article 18 because
they are hereditary. Option A. Option B, they are academic degrees. Option C, they are not to be used as titles. Option D, they are given by Parliament. Right answer is, they are not to be used as titles. ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ ని మనం టైటిల్స్ గా యూజ్ చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్టింక్షన్స్ ఆర్ పర్మిటెడ్ అండర్ ఆర్టికల్ 18? ఆప్షన్ ఏ, హెరిడేటరీ టైటిల్స్. ఆప్షన్ బి, టైటిల్స్ బేస్డ్ ఆన్ వెల్త్. ఆప్షన్ సి, మిలిటరీ అండ్ ఎకడమిక్ డిస్టింక్షన్స్. ఆప్షన్ డి, ఫారిన్ టైటిల్స్ టు సిటిజన్స్. The right answer is military and academic distinctions. Question number 5. Article 18 aims to ensure A. Political equality, B. Economic equality, C. Social equality, and D. Religious equality. Article 18 aims to ensure social equality. The right answer is social equality. ఈ క్వశ్చన్ మనకి టిఎస్పిఎస్సి గ్రూప్ 1 2022లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. అన్ ఇండియన్ సిటిజన్ యాక్సెప్టింగ్ అ ఫారిన్ టైటిల్ వితౌట్ పర్మిషన్ వైలేట్స్ ఏ. ఆర్టికల్ 14, బి. ఆర్టికల్ 16, సి. ఆర్టికల్ 18 అండ్ డి. ఆర్టికల్ 21. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 18. ఇట్ డీల్స్ విత్ టైటిల్స్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. With reference to Article 18, consider the following statements. 1. Military distinctions are permitted. 2. National awards are treated as titles. 3. Foreigners holding office may accept foreign titles with president's consent. Which of the above are correct? A. Option A, 1 only. Option B, 1 and 3. Option C, 2 and 3. Option D, 1, 2 and 3. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2017లో వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి, మిలిటరీ డిస్టింక్షన్స్ ఆర్ పర్మిటెడ్ 1 అండ్ 3. ఫారినర్స్ హోల్డింగ్ ఆఫీస్ మే యాక్సెప్ట్ ఫారిన్ టైటిల్స్ విత్ ప్రెసిడెంట్స్ కన్సెంట్. ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఆప్షన్ బి 1 and 3 ఆర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్టికల్ 18 ఈస్ టు A. Promote nationalism. B. Remove social distinctions. C. Encourage merit awards. And D. Ensure political rights. The right answer is remove social distinctions.